ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో డిఎస్సి ఖాళీలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వాటితో పాటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ శాసన మండలిలో ఎమ్మెల్సీ గారైన ఏవిఎన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే 31 మార్చ్ 2024 నుంచి ఈ 1 జనవరి 2026 వరకు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ఎంతమంది టీచర్స్ రిటైర్ అయ్యారనే ప్రశ్న అయితే అడిగారు. సో దీనికి సమాధానంగా ప్రభుత్వం చెప్పిన లెక్కలు ఏంటంటే 31 మార్చ్ 2024 నుంచి 1 జనవరి వరకు టోటల్గా వివిధ శాఖలలో 13,323 మెంబర్స్ అన్ని శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయినట్లు లెక్కలు చెప్పింది ప్రభుత్వం. ఇవన్నీ మిగతా వేరే డిపార్ట్మెంట్ కలుపుకొని. ఇక టీచర్స్ వచ్చేసి 31 మార్చ్ 2024 నుంచి ఈ 1 జనవరి వరకు 7,177 మంది రిటైర్ అయినట్టు సమాధానం చెప్పింది. అంటే 7,000 ఖాళీలు ఇక్కడే కనిపిస్తున్నాయి మీకు. 7,177 మంది టీచర్లు ఈ సంవత్సర కాలంలోనే రిటైర్ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఒక 3 months 4 months బ్యాక్ తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చారు. ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లకు జిహెచ్ఎం ప్రమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఖాళీలు అంటే ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు దాదాపుగా 4,000కు పైగానే 4,000కు పైగా ఖాళీలు అయితే ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే రిటైర్ అయిన ఖాళీలు 7,000కు పైగానే ఉన్నాయి, ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు 4,000కు పైగానే ఉన్నాయి. అంటే ఈ రెండు కలుపుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో 11,000కు పైగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటే ఇప్పటికిప్పుడు భర్తీ చేయాలనుకున్న 11,000కు పైగా ఖాళీలు ప్రభుత్వం దగ్గర డిఎస్సి ఖాళీలు ఉన్నాయి. సో దీనిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సింది. కానీ ఇవి అధికారిక లెక్కలు. మీరు ఒక 3-4 months బ్యాక్ పేపర్స్ చూడండి, మనం చూసాం అందరం. 4,000 పైగానే వేకెన్సీ ద్వారా ఏర్పడే ఖాళీలు కూడా నేను ఒక వీడియో చేశాను. 4,000కు పైగా ఖాళీలు వేకెన్సీస్ మనకు దేని ద్వారా ఏర్పడ్డాయి? ప్రమోషన్ల ద్వారా. రిటైర్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం 7,177. అంటే ఇక్కడనే 11,000 ఖాళీలు మీకు కనిపిస్తున్నాయి. మీరు చూడవచ్చు, ఆన్సర్ కూడా ఇదే. 7,177 టీచర్స్ రిటైర్ అయ్యారు 1 yearలో. 4,000 ప్రమోషన్ వేకెన్సీస్. ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగులపైన దయ చూపి ఒక డిఎస్సి 10,000 డిఎస్సి, 11,000 డిఎస్సి, 15,000 డిఎస్సి కూడా వేయాలనుకుంటే వేయచ్చు, ఖాళీలు ఉన్నాయి. ఓకేనా? సో ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేట్. చూద్దాం ఏమవుతుంది అనేది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.